పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామ శివారులో ఓ వంతెన కూలిపోయింది. దీంతో వినుకొండ నుంచి ప్రకాశం జిల్లాలోని ఈదర అద్దంకి వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ఎండ్బి అధికారులు రంగంలోకి దిగి ప్రత్యామ్నాయ మార్గం కోసం మరమ్మతులను ప్రారంభించారు. రాకపోకల పునరుద్ధరణకు వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎంసీ చైర్మన్ మురళీకృష్ణ చెప్పారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా వచ్చాను. ఇక్కడ మనకి రీసెంట్గా ఈరోజు రోడ్ డ్యాము కొలాప్స్ అయింది. అది త్రీ వెంట్స్ 4 మీటర్స్ స్పాన్. అది ప్రజెంట్ కొలాప్స్ అయింది కాబట్టి పక్కన డైవర్షన్ రోడ్డు వేయటానికి ప్రయత్నాలు చేస్తాము. డైవర్షన్ రోడ్డు వేస్తే పబ్లిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు. తర్వాత తాత్కాలికంగా టెంపరీ రెస్టోరేషన్ కింద పడిపోయినటువంటి స్లాబ్ను మొత్తం తీసేసి 3 rows పైపులు వేసేసి దాని మీద మళ్ళీ ఎర్త్ ఫిల్లింగ్ చేసేసి వెట్ మిక్స్ తోటి టెంపరీగా కొన్ని రోజులు టెంపరీగా పైనుంచి వెహికల్ వెళ్ళిపోవడానికి అలౌడ్ చేస్తాము. తర్వాత దానికి ఇప్పుడే మేము ఎస్టిమేట్ వేసేసి ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ వచ్చిన తర్వాత పర్మనెంట్